జీవితంలో ఈ వారంలో దేవుడు చేసిన సహాయంలో మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 14 అంటే ఫ్రైడే కదండి. ఫ్రైడే రోజు నాకు చాలా ఆత్మల పోరాటం ఆ రోజు నా హృదయంలో. నాకు ఏ పని కూడా చేయాలనిపించట్లేదు. తింటున్నాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. పడుకుందామని నాకు నిద్ర రావట్లేదు. ప్రార్థన చేద్దామన్నా నాకు చేయాలనిపించట్లేదు. ఆ రోజు చాలా వేదన. ఎందుకు ఆ వేదన వచ్చింది అంటే, నేను పరిచర్య గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. దేవా, ఇంకా ఈ పరిచర్య ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఎలా ఎఫర్ట్గా మేము పనిచేయాలి, సహాయం చేయ ప్రభా. వీటి గురించి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బయటకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తుంటే ఎంత భయంకరంగా ఉందంటే సిచ్యువేషన్. మనం ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నామని అమీర్పేటలో మేము ఒకరోజు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళామండి. అందరూ ఎవరొస్తలే, ప్రజలు లేరా అంటే చాలా మంది ఉన్నారు, కానీ వినడానికి ఇష్టపడట్లేదు, దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎంతసేపు లోకంలో సంతోషించడానికి వారు ఇష్టపడుతున్నారు కానీ కనీసం పత్రిక తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదండి. అవన్నీ నాకు ఆలోచన చేస్తూ ఉంటే చాలా వేగం వచ్చేసింది నా హృదయంలో. దేవా, కనీసం ఒక్కరికి, ఇద్దరికి, 10 మందికి సువార్త చెప్పడమే చాలా కష్టమైపోతున్న ఈ దినాల్లో ఈ పరిచర్యను ఎలా ముందు కొనసాగించాలి? నూతన ఆత్మలు రాకపోతే ఉన్న వాళ్ళు నిరుత్సాహపడిపోతారు కదండి. సో నా వేదన నా హృదయంలో ఆ రోజు బాగా కలిగింది. విపరీతమైన హెడేక్ భయంకరంగా వచ్చేస్తుంది నాకు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇంట్లో ఉంటే బాగాలేదు కదా అని చెప్పేసి చర్చికి వెళ్ళినప్పుడు నా మనసు కుదురుగా లేదు. అదే వేదన, అదే టెన్షన్, అదే నిరుత్సాహం నన్ను ఆవరిస్తూ ఉంది. ఈ బాధ ఎవరికి అర్థం కావట్లేదు. నా హృదయంలో నేను, దుష్టుడైన సైతంలో నేను పోరాడుతున్నాను. ఆ రోజు ఫాస్ట్ గారికి చెప్పిన, ఇవన్నీ నాకు ఎందుకు బాగా హెడేక్గా ఉంది, కొంచెం బయటికి వెళ్దాం, కొంచెం అట్మాస్ఫియర్ మారితే కొంచెం ఏమన్నా నేను రిలాక్స్ అవుతానేమో అని. ఆ రోజు సరే అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి మా ఏరియాలో రాజీవ్ నగర్ పార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. ఇద్దరం వెళ్ళినా కూడా ఆ వాతావరణానికి నాకు అసలు ఏం సెట్ అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళినా కూడా నాకు అదే మైండ్, అదే హెడేక్ భయంకరంగా వస్తుంది. తల మీద శుద్ధి కొడితే ఎలా వస్తుందో అంత భయంకరంగా వస్తుంది. ఆ వేదన, బాధలను వెంటాడుతుంది. దేవా, నాకు ఇక్కడికి వచ్చినా కూడా పాస్టర్ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. నేను నా హృదయంలో దేవుడితో మాట్లాడుతున్నా. దేవా, ఈ స్థలంలో ఇక్కడికి వచ్చినా కూడా నాకు ఏం మార్పు రాలేదయ్యా. నాకు అదే వేదన కలుగుతూ ఉంది, అదే బాధ నాలో ఉంది. ఈ తరుణంలో నేను భరించలేకపోతున్నా ప్రభా, దయచేసి నన్ను దర్శించని నేను లోపల ప్రేయర్ చేసుకుంటానే ఉన్నాను. ఇప్పుడు ఒక స్వరం ఆలోచించబడుతుంది, ఫోకస్ ఆన్ ద గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడి వైపు దృష్టి పెట్టు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో నాకు ఒక పాట గుర్తొచ్చినది. ఏంటి అంటే, యేసు నీ తలపే నాకు ఎంతో ఎంతో యేసు నేను తలంచగానే హృదయమానందముతో నిండును. నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నప్పుడెట్లుండును. యేసు నీ తలపే నాకు ఎంతో ఆ పాట నాకు గుర్తు రాగానే నాలో ఉన్న టెన్షన్ అంతా పోయిందండి, నాలో ఉన్న భారం అంతా పోయింది, తలనొప్పి కూడా ఇమీడియట్ గా తగ్గిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తున్న ఈ కార్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగి ఉండాలి. ఎందుకు ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేస్తున్నానంటే, దేవుడి సేవ చేయడం మామూలు విషయం కాదండి. మనుషులతో ఫైట్ చేయడమే చాలా కష్టం.
మరి మేము ఫైట్ చేసిన ఎవరితో అంటే దురాత్మలతో, అంధకార చీకటి శక్తులతో, అపవిత్రాత్మలతో పోరాడుతున్నాం. ఒక ఆత్మ అగ్ని నుంచి రావాలి